హాయ్ అండి అందరికీ. ఈరోజు వెజిటేబుల్ సాంబార్ చేయబోతున్నాను. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ముఖ్యంగా క్యారెట్ గురించి తెలుసుకుందాం. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఇది కంటి చూపుకు, చర్మానికి, ఎముకలకు అవసరము. విటమిన్ K1 రక్త స్కందనానికి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బి విటమిన్లు B1, B6, ఫోలిక్ యాసిడ్ వంటివి శక్తి ఉత్పత్తికి, జీవక్రియకు తోడ్పడతాయి. ఖనిజాలు పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, రాగి ఉంటాయి. అధిక ఫైబరు ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది, పేగుల ఆరోగ్యానికి మంచిది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది, మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది. ఫైబరు, పొటాషియము గుండెకు మేలు చేస్తాయి, కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాలేయము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ కాబట్టి బరువును తగ్గిస్తుంది. థైరాయిడ్ ఉన్నవారు క్యారెట్ను తప్పకుండా తినండి. నేను సాంబార్లోకి క్యారెట్, బీన్స్, లేడీస్ ఫింగరు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా, ఆనియన్ స్ప్రింగ్స్ తీసుకున్నాను. మరియు వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో మనము కందిపప్పు వేసుకొని కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అందుకే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసేసుకొని, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిన మిశ్రమంలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఉల్లికాడ, బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకొని మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సాంబారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు తగినంత కారం కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసేసుకొని మిక్స్ చేసుకున్నాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకొని అవసరమైనంత వాటరు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. 5-6 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఉడికిపోతుంది, సాంబార్ రెడీ అయిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.